హాయ్ వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఈరోజు త్రీప్లెక్స్ ఇంటీరియర్ డిజైన్ అతి తక్కువ కాస్ట్లో పవీస్ ఇంటీరియర్స్ వాళ్ళు చేశారు. సో ప్రవీణ్ అయ్యమ్మడి గారు ఆల్రెడీ మనం లాస్ట్ వీడియో చేసాం. చాలా నీట్గా వచ్చింది అండ్ వ్యూవర్షిప్ కూడా చాలా బాగా వచ్చింది. సో అందుకే ఇంటీరియర్ డిజైన్ కోసం అంటే అతి తక్కువ ధరలో కస్టమర్ ఎలా కావాలనుకుంటున్నారో దాన్ని కస్టమైజేషన్ చేసి ప్రవీణ్ గారు చేశారు. సో మరొక ఇంటిని త్రీప్లెక్స్ ఇంటిని ఇది ఒక లగ్జరీ హోమ్ అనుకోవచ్చు. సో దాదాపుగా లో బడ్జెట్లోనే ఇంటీరియర్ మొత్తం డిజైన్ అయిపోయింది. సో కంప్లీట్గా ఇప్పుడు కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో. ప్రవీణ్ గారు కూడా లోపల ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. యా హాయ్ మనోజ్, వెల్కమ్ టు పవీస్ హోమ్. హలో మన ప్రవీణ గారు ఇంకా మేడం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా. ఆవిడ వెల్కమ్. ఇంత బబుల్ గమ్ ఇంత బుడగా మీకు లాస్ట్ టైం చెప్పేసా. సో ఒకసారి రఫ్గా ఒక లుక్ వేసుకుంటే నిజంగా అంటే లాస్ట్ టైం చేసిన వీడియోకి అండ్ ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం దాంట్లో ఒక ఎకో ఫ్రెండ్లీ వాతావరణం కనిపించినప్పటికీ బట్ ఇక్కడ మాత్రం ఒక డిఫరెంట్ ఇది అంటే ఇక్కడ స్పేస్ చాలా తక్కువ ఉన్నా మేడం వాటిని ఎక్కడ ఏది పెట్టాలో అక్కడ అది పెట్టి దాన్ని చాలా నీట్గా చేసింది అనమాట. ఒకసారి చూసుకోవచ్చు రఫ్ లుక్. యా ఇంకా లేట్ ఎందుకు ఒకసారి స్టార్ట్ చేద్దాం. అసలు ఫస్ట్ హాల్ నుంచి వద్దాం. ఇంకా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. దీనికి ఎక్కడెక్కడ ఏమేమి ఇచ్చారు, దాని స్పెషాలిటీస్ ఏంటి ఒకసారి ప్రవీణ్ గారిని అడిగి మాట్లాడదాం. షల్ వి స్టార్ట్ విత్ టీవీ అనే? యా సో కట్ట గారికి ఏంటంటే లైక్ మన క్లయింట్స్ నేమ్ కట్ట అన్నమాట, సంతోష్ కట్ట గారు. ఓకే. సో ఆయనకి ఏంటంటే రెగ్యులర్ టీవీ యూనిట్ వద్దని చెప్పారు. సో హీ వాంటెడ్ టు హ్యావ్ అ డిఫరెంట్ కలర్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే. ఏం చేయాలని ఫస్ట్ ఇది చేసాము. లాస్ట్ కి డిసైడ్ అయ్యి నేను ఈ టైల్స్ చూపించాను. Okay. When he saw that, he was immediately said, okay. Yeah. Some bronze and tinge color ఉంటుంది చూస్తే green. Yeah, చాలా బాగుంది actually. Yeah. And if you see the home, that rustic finish is there everywhere. Even wallpapers, if you see, we have that given that rustic finish anamata. When this house when we made, he was a bachelor. Okay. So that time we did it like his den laga anamata. Now he is married. Maybe his wife doesn't like it, but I don't know. Hope so she loves it. So as per his personality, we made this home very simple because he was it's earned by him anamata. Okay. So he has to maintain the home. So we have given very clutter free, very minimalistic furniture. అది అంటే అది మెటల్ ఏంటి మేడం? అది అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. This is a tile actually. Okay. This is not PVC nor what do you call plastic. Okay. రెండు కూడా కాదు అసలు, some tile it is. ఓకే. సీలింగ్ లో కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు అంటే. Yeah, we have a story to this. He is a big fan of lions anamata, because his personality also it's same. He looks like a lion. Okay. So ikkada వచ్చేసి ఆయన lions కావాలన్నాడు. అయితే నేను అన్నాను ఆల్రెడీ యువర్ పర్సనాలిటీ ఇస్ లైక్ దట్, రాగానే ఒక ప్రాస్పెరిటీ ఉండాలా. ఇన్ డైనింగ్ లో ఇస్తామని చెప్తే ఇప్పుడు సీ ఇన్ ద సీలింగ్ వి హావ్ గివెన్ ది లయన్ సింబల్స్. Yeah, okay. Those are all customized ones. Okay. So he wanted to have here. I said as soon we get in, it should be very peaceful. So we given flowers. Fan కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. Yeah, fans credit doesn't go to me. Actually, tan select చేసుకున్నారు. Okay. He just show me the pictures. Then I said okay. But choice is his. కొంచెం ఎక్స్పెన్సివ్ ఫ్యాన్స్ ఆయన తీసుకుంది. Yeah. వాల్స్ అంతా ఇంట్లో మొత్తం ప్లెయిన్ వైట్ ఇచ్చాము. జస్ట్ టు యాడ్, he doesn't wanted to have any paintings or he doesn't want to have a full wallpaper. So I added a PVC frames. We got it painted and we have given a wallpaper. So illu colors man wallpaper select chesin tarvata we have decided for the lamination. Okay. So you can see this rustic look in the laminations also. Yeah. Coming to, so this has some
speciality. This is a foldable dining table anamata. Okay. So you can fold this. Can we remove this? Yeah. Yeah. Paikanava? Oh, we have a buttons here. Idi nokka. So this is a foldable dining table. Okay. ఆయనకి ఇట్లా చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట. So he doesn't wanted to have it, and these kids can go for the when you parting just sit out చేసి చేసుకున్నట్టు, and then you can add on for the dining. So it's a foldable dining table we have given here, and ఇది వచ్చేసి crockery. We have given a diamond cut if you observe. Two side మనం diamond cut ఇచ్చాం అన్నమాట. Okay. And ఇది వచ్చేసి మొత్తం యూటిలిటీ కౌంటర్ ఇచ్చాము. Those are all profile ఇచ్చేసి fluted glass ఇచ్చాం black. And I told you the story of the lion already. We have included in the ceiling, and this is a 4 feet fan. Okay. High speed fan anamata. It is little expensive. He said ఇక్కడ chandelier నాకు ఏమొద్దు, it should let it be like a boy thing అంటే తీకే ఓకే అని చెప్పేసి సెలెక్ట్ చేస్తాం. Okay. ఆ కర్టన్స్ క్లాత్? Yeah, it's eco friendly again, as I'll tell you. And this is jute material ఇది. కాకపోతే సాఫ్ట్ ఉంటది. And this is reusable polyester again. Okay. And these are all the magnetic ball ఇట్లా ఇచ్చాం అన్నమాట. Okay. ఇంకా మ్యాగ్నెట్ పెడితే సెట్ అయిపోతుంది. అవసరం లేదు అంటే you can pull అట్లా. సో ఈ ఫినిషింగ్ ఇదెలా మేడం? This is fluted lamination. You have this waves చూసారా, టచ్ చేయండి. Yeah, these are all a fluted lamination ఇచ్చాము. And then wooden lamination mat ఇచ్చాము. No high glossy, ఇంట్లో కూడా మేము high gloss ఇవ్వలేదు. Okay. సెమీ ఈకో ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు మనం this house. కంప్లీట్ కాదు సెమీ. Now if you're heading to breakfast counter, he wanted to have some chai corner like this. So if you see some designer piece we have given, let's just not regular ga kaakunda. This is it will change into 4 colors. Okay. Whichever color you want. And those ledges just ఏంటంటే కాన్సెప్ట్ కట్ పీస్ చేసాం and we have kept back అన్నట్టుగా. Okay. We cut that same wooden we have used inside it. Okay. Circle ni 2 circles ga chesesi, semi circle ga chesesi. And we have given 2 side storage also here. ఇక్కడ కావాలంటే ikkada కూరగాయలు కట్ చేసుకోవచ్చు, కూరగాయలు కట్ చేసుకోవచ్చు, and ఇక్కడ మనం స్పూన్స్ పెట్టుకోవచ్చు. and ఇక్కడ డ్రాస్ కూడా they can access from kitchen, they can access from outside. Yeah. And here we have a mandir. Once again. So if you see this, we have a very congested space ikkada. Yeah, avunu. Aina okavela doors itla aithe inko vallu ellaleru. Avunu, lopiki veltam kashtam kitchen loki. Andukani we have given foldable door like this, and we have given Kamadhenu inside the temple. Okay. Kamadhenu concept ante inti vallaki. And it is prosperous also. And man Indian touch ichcham ikkada. And this is a table where his mom can sit and do the puja. Okay. Concealed చేయొచ్చు. You can use as a storage also. Yeah. ఇంకా ఇక్కడ మళ్ళీ డ్రాస్ ఉన్నాయి. Yeah, అవన్నీ డ్రాస్ ఇంకా మందిరం ఇక్కడ పెట్టుకుంటే క్లమ్జీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కింద పెట్టేసుకోవచ్చు. దానికి సెపరేట్ గా ఇచ్చారు. We have given a small kitchen because this much space they have it. Yeah. And normally the tall unit as usual we have given the drawers. And again we have given tandem units here. So we have given 4 feet tandem units. ఇక్కడ కర్వ్ యూస్ చేయడానికి లేదు ఎందుకంటే ఆల్రెడీ ఫిట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం టైల్స్ చేంజ్ చేయలేదు. We had a limited budget. So we didn't had much budget to change the platform. As per customer requirement. How much budget they have, we will accommodate in that. Okay. But what we have done, we have matched the laminate with the existing platform. Yeah. And ikkada granite వేయించారు కానీ వైట్ పూజ గది దగ్గర కూర్చొని చేసుకోవడం బాగుంది. యా ఆంటీ పెద్దవాళ్ళు ఉంటే నిల్చోలేరు కదా. And he got a very high temple, high rise temple, so they cannot perform puja by sitting down.
సో ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. Yeah, now we are heading into master bedroom. This room Wow. is 10 by 10 అండి. 10 by 12 ఉంటుంది. 10 by 12. And Okay. we have given hanging bed అన్నమాట. లెగ్స్ వచ్చేసి క్లయింట్ పెట్టుకున్నారు. హీ హ్యాడ్ సమ్వేర్ ఇన్ ద లైన్ అది సస్టైన్ అవుతుందా లేదా అని, బట్ విచ్ వాజ్ నాట్ రిక్వైర్డ్. దిస్ వాజ్ బేసికలీ ఇఫ్ యు సీ ఫ్రమ్ ఫార్ అవే ఇట్స్ a hanging bed. యా మరి ఇంకెందుకు అక్కర్లేదు. ఒక భయం ఉంటుంది కదా, జస్ట్ మళ్ళీ ఎక్కడ ఉంగిపోద్దని భయం. అందుకని ఇంకా ఆయన కోసం ఇచ్చేసాము. అండ్ హియర్ వి హావ్ గివెన్ దిస్ బర్డ్, జస్ట్ ఒక డిజైన్ యాడ్ చేసాము. అండ్ కొంచెం ఇక్కడ ప్రైవసీ ఇది అవుతుందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఒక డిజైన్ ఇచ్చాము. ఓకే ఓకే. ఈ బెడ్ దీంట్లోనే వి హావ్ గివెన్ కుషనింగ్ వాల్ పేపర్ విత్ గోల్డ్ పట్టి. ఇది ఏంటిది మేడం? దిట్స్ a wallpaper and the specialty of this is this thread work. మెటీరియల్. This is thread work done by handloom one. ఓకే, అది మొత్తం హ్యాండ్ మేడ్. handmade. This is expensive one. మీరు జూమ్ చేయండి. It's a thread work done on a paper. నార్మల్ గా Very మనం థ్రెడ్ వర్క్ expensive. చేస్తాం. Yeah. మగ్గం వర్క్ చేస్తాం. మగ్గం వర్క్ టైప్స్ పేపర్ పైన. ఓకే ఓకే. అది ఎంత కాస్ట్ ఉంటుంది మేడం నార్మల్ గా? ఇది ఒక్కటే మనకు 10,000 పట్టింది ఈ ఫ్రేమ్ కి. ఓకే, మొత్తం హ్యాండ్ మేడ్ చేయడానికి. యా అది తీసుకొని ఆ పేపర్ తీసుకొని వాళ్ళే చేసిస్తారు మనకి. ఓకే ఓకే. మనం సైజ్ చెప్పాలని. యా. అండ్ ఇది వార్డ్రోబ్. ఈ వార్డ్రోబ్ వచ్చేసి ఇది డ్రెస్సింగ్ ఇచ్చాము ఇక్కడ. ఓకే ఓకే. సమ్ అసిమెట్రిక్ డిజైన్ మిర్రర్ ఇచ్చేసి వి హావ్ గివెన్. ఈవెన్ ఇక్కడ కూడా చూడండి, మనం ఎక్కడ షార్ప్ ఎడ్జెస్ ఉండవు. అవును. అండ్ దిస్ ఈస్ అ స్టోరేజ్. ఇది జస్ట్ వదిలిపెట్టిన బట్టలు వేసుకోవడానికి, లేకపోతే రూమ్ లో బెడ్స్ పైన వేసేస్తాం కదా, డోర్ కాకుండా ఇట్లా సిట్ అవుట్ లాక్ కూడా వస్తుంది, ఇట్లా తీయొచ్చు కూడా అని చెప్పి. దీనికి లాక్ ఇంకా ఏం అక్కర్లేదు, పెట్టుకోవచ్చు. ఇఫ్ యు వాంట్ యు కెన్. దిస్ ఈస్ అ ఫ్రేమ్ వర్క్. లోపల వుడ్ లేదు. ఐ డోంట్ వాంట్ టు ఓపెన్ దిస్. లోపల ఫ్రేమ్ ఉంటుంది, బయట మొత్తం బాక్స్ వచ్చింది మనకి. బట్ లుక్ వచ్చేసి మొత్తం వుడ్ లుక్ లాగానే. అవును, మొత్తం వుడ్ లుక్ లాగా. ఇది డ్రెస్సింగ్ స్టోరేజ్ ఇట్లా రన్ చేసేస్తాం ఇక్కడ నుంచి. యు టచ్ దిస్ ఇస్ అ సెమీ మ్యాట్ అన్నమాట. ఇది టచ్ చేయండి. ఈజీ టు మెయింటైన్. ఈజీ టు మెయింటైన్. దిస్ ఇస్ హర్ బ్యాంగిల్ స్పేస్ అట్లా ఇచ్చాము. బాగుంది. So ఈ room, the speciality is when he was not married, I was so happy. He was thinking of his wife, you know. She's very lucky. He was like, I want the space for bangles. You think about it. I want to put her waist clothes in that. He was very particular. I think we should talk to him. He don't know where his wife. He was not married. Then ఆయన అంతా he was అంటే అంత మంచోడు అన్నమాట. అంటే మేడం చెప్పేది ఏంటంటే, నార్మల్ చెప్తున్నా, యాక్చువల్గా మేడం ఎప్పుడైతే ఇంటీరియర్ డిజైన్కి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ హౌస్ ఓనర్కి పెళ్లి కాలే. సో మేడం వచ్చింది, చెప్పిన తర్వాత ఆయనకి పెళ్ళి అయింది. అండ్ అక్కడ ఏదైతే ఈ ఇంటీరియర్ డిజైన్ చేసుకునేటప్పుడు ఆవిడకి ఏం కావాలో కూడా ఆయన మేడంతో మాట్లాడి దగ్గరుండి మొత్తం చూపించారు అనమాట, చేయించుకున్నారు. సో అందుకు లక్కీ అంటుంది. ఇది వచ్చేసి తను అయ్యప్ప మాల వేస్తారు, ఆ కాన్సెప్ట్ లో చేస్తాము. బ్లాక్ థీమ్ తీసుకున్నాము. ఇది వెరీ ఆస్పిషియస్ రూమ్ అన్నమాట. ఇది వచ్చేసి హై గ్లాస్ లామినేట్ ఇచ్చాము. సేమ్ కలర్ మనం ఇక్కడ ఇచ్చాము అన్నమాట, పెయింట్. అండ్ ఇక్కడ కూడా వి హావ్ గివెన్ ద సేమ్ స్టోరేజ్. నాట్ లైక్ డోర్స్ ఇస్తే ఏదో లుక్ పోతుంది కదా, వేసుకోవచ్చు. డబ్బులు కూడా పెట్టుకోవచ్చు, సిల్వర్ కూడా పెట్టుకోవచ్చు. And he dropped the plan for the bedroom అన్నమాట. He's just హాల్లో పెట్టింది. ఇక్కడ బెడ్ ప్యానల్ లాగా ఇచ్చాము. ఇక్కడ బెడ్ వచ్చిన తర్వాత దీని లుక్ వస్తుంది. అండ్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్, మన దగ్గర మిగిలిపోయిన ప్లై లో he wanted to have breakfast. He's a more storage guy actually. He wants something next to him, తినడానికి పెట్టుకోవడానికి అట్లా. సో ఇలాంటి 2 టేబుల్స్ చేస్తాము. హాయ్. అయితే ఈ బార్ కౌంటర్ని ప్రవీణకి పరిచయం చేసి నేను, అంటే షీ నోస్ వాట్ టు డూ, బట్ ఎగ్జాక్ట్గా ఏంది, వాట్స్ ద సైజ్ ఆఫ్ ద బాటిల్స్ ఆర్ ఎనీథింగ్ అనేది ఆమెకు తెలియదు. సో ఆమెకు ఒక రఫ్ ఐడియా ఇచ్చింది. రఫ్ ఐడియా ఇచ్చినాక చాలా సర్చ్ చేసినాం కూడా, అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏముంటుంది. నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇట్ షుడ్ బి హ్యాంగ్ టు ద వాల్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి డిస్టర్బ్. అది డిస్టర్బ్ చేయదు, మనం దాన్ని డిస్టర్బ్ చేయదు, అది ఉండాలి అంతే అని. ఇట్ వాజ్ మై డిజైర్ యాక్చువల్లీ.
దాని తగ్గట్టు ప్లాన్ చేసినాం. ఇది ఏంటంటే చాలా మంది ఫ్యాంటసీ ఉంటుంది, లోపల ఉంటుంది, కానీ చాలా మంది బయట చెప్పుకోరు. లైక్ ఏంటి అంటే లైక్ వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళు అట్లా అనుకుంటారు, వాళ్ళు అదే ఆలోచిస్తూ ఉంటారు. సో నేనేమనుకున్నాను, ఇప్పుడు చాలా మందికి పేరెంట్స్ సపోర్ట్ అనుకోండి, వైఫ్ అనుకోండి, వాట్ ఇట్ మే బి, దేర్ ఆర్ మెనీ రీజన్స్ టు అవాయిడ్ దిస్ యాక్చువల్లీ, బట్ మోస్ట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు డూ దిస్ యాక్చువల్లీ. సో నేను ఏమన్నా కానీ నేను చేయించుకున్నాను. నాకు చాలా మంది ఫస్ట్లో అది ఇది అన్నారు, తర్వాత ఇప్పుడు దీన్ని యోయో బాయ్స్ ఓకే అంటారు, ఫ్యామిలీ గైస్ ఓకే అంటారు, కొంతమంది వద్దు అంటారు. సో ఇఫ్ యూ సీ హీ ఈస్ వెరీ స్పిరిచువల్. వన్ రూమ్ హీ కెప్ట్ ఫర్ ఓన్లీ మాలా, one room he kept for his friends. It's his hobby. And this is movable one, you can move it anywhere. So we designed as per his request annamata. దీన్ని మీరు బయట కూడా తీసుకెళ్ళిపోవచ్చు, అయితే ఇప్పుడు కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, కపుల్ ఆఫ్ బ్యాచెస్ ఉంటాయి, ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క లాగా ఇష్టపడుతుంది. కొంతమంది ఇప్పుడు లైక్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంటూ US and UK వాటర్. ఇప్పుడు వెన్ దే కమ్ హియర్, seriously they are surprised to see this because I am maintaining this and it's not an easy task to maintain here in India. ఇప్పుడు ఇది అంటే they feel like they're sitting like in the bar actually. You can see the spotlights over there. You can change it according to your mood and whatever it may be. Spotlight ని మార్చుకోవచ్చు. సిచ్యువేషన్ని బట్టి మనం ఎలా వాడాలంటే అలా వాడుకోవచ్చు. అంటే సింపుల్, జస్ట్ ఇట్లా ఒక 5 members గ్యాదరింగ్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు బయటికి వెళ్ళి ఇప్పుడు ఇది చేయడంలో కాస్ట్ ఏం తప్పితే ఇక్కడ కూర్చోవడం కాస్ట్ కటింగ్ అనమాట. ఇది చేయడం మాత్రమే కాస్ట్లీ, ఇది తర్వాత కాస్ట్ కటింగ్. అంటే నాకు ఒక డిజైర్ అనమాట, లైక్ ఐ నీడ్ టు కీప్ ఆల్ ద బ్రాండ్స్ ఓవర్ హియర్ అండ్ ఐ మేక్ టు ఫీల్ దెమ్ లైక్ దే ఆర్ రియల్లీ సిట్టింగ్ ఇన్ ద బార్. దట్ వాజ్ మై హాబీ యాక్చువల్లీ. As a girl, I did it like very manly. For designing that colors for me, it is very tough. Actually, it was really. It took like seriously, it took like 1 week because only for this. Because I need to put the wine glass over there, and this is beer glass. This is. And again, we have, if you see, more wine glasses. Actually, I have to fill up them. And ఇక్కడ మనం సైట్ లో చేసింది ఇవి కూడా. These are all done. ఇవన్నీ కటింగ్ కి మనకు చాలా టైం పడుతుంది. అయితే యాక్చువల్లీ ఇప్పుడు గ్లాస్ and we పడకుండా then we gave this support. గ్లాస్ తీసుకొచ్చి గ్లాస్ సైజ్ తీసుకొని కట్ చేయాల్సి వచ్చింది. ది బాటిల్ సైజెస్ తను నాకు ఇచ్చా బికాజ్ ఐ డోంట్ నో. హీ టోల్డ్ నాకు ఇది సైజ్ కావాలి, నాకు ఇది సైజ్ కావాలి. దెన్ హీ సెడ్ ఐ హావ్ దిస్, ఐ డోంట్ నో వాట్ ఆర్ ద నేమ్స్ ఆల్సో. నేను నాకు చూసావు డిజైనర్ క్లాస్ చెప్తా. యాక్చువల్గా చాలా కలెక్షన్ ఉండింది, లైక్ ఎవరో ఒకరు రావడం వల్ల అయిపోతా ఉంది ఈసారి, అందుకని వీళ్ళు రిమైనింగ్ ఇది అనమాట. బట్ దేర్ వర్ మెనీ అనమాట, అట్లా ఖాళీగా అయిపోతుంది అని చెప్పి అందరు పడేయడం జరుగుతుంది. వాల్ పేపర్, ఇట్స్ ఎ టెక్స్చర్డ్ వాల్ పేపర్. తన పర్సనాలిటీ కొంచెం మ్యాన్లీగా ఉండాలని కొంచెం రగ్గడ్గా ఇచ్చాను. అంటే ఈ రూమ్ ఏంటంటే అట్లా సెటప్. అంటే యాక్చువల్లీ వాట్ వాజ్ మై ప్లాన్ అంటే, ఈ రూమ్ లోకి వచ్చినప్పుడు ఎవ్రీవన్ అంటే ఎవరైతే వచ్చారో రియల్లీ దే షుడ్ ఫీల్ లైక్ వాట్ వేర్ దే వుడ్ లైక్ టు బి అని. పార్టీ రూమ్ కైండ్ ఆఫ్. పార్టీ రూమ్ అనుకోండి. అండ్ యు సా మనోజ్ హియర్ ఏంటి అంటే ఈ వాటర్ పడినట్టు దట్ ఇస్ రస్టిక్ లుక్ ఇచ్చాం. తను చూస్తారు కదా, హి ఇస్ వెరీ మ్యాన్లీ. ఇక్కడ గర్లీ ఇస్తే సూట్ అవ్వదు. యా, అండ్ కంప్లీట్ గా రస్టిక్ ఇచ్చే సూట్ అవ్వదు. సో వి యాడెడ్ ఫెమినైన్ గా, కొంచెం మస్కులైన్ గా యాడ్ చేసాం. మీరు చూస్తే లిటిల్ ఫెమినైన్, లిటిల్ మస్కులైన్ ఇచ్చాము. సో ఇట్ ఈస్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ యూ సీ దిస్ వి గివెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ బాటిల్స్. అంటే యాక్చువల్లీ ఐ నీడ్ టు యూజ్ లైక్ ఎ మల్టీపర్పస్ రూమ్ ఫర్ మై పర్సనల్లీ. ఇట్స్ లైక్ ఆఫీస్, లైక్ ఆఫీస్ రూమ్. ఇంకా స్పేస్, మోర్ లెగ్ రూమ్ ఫర్ బాటిల్స్ దే. బాటిల్స్ వస్తున్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఈ బార్ కౌంటర్ ని కిచెన్ కి ఇంటికి సంబంధం లేకుండా ఐఎమ్ యూజింగ్ ఆల్ ప్లేట్స్ అండ్ ఎవ్రీథింగ్ separately for this. So that I will store all my different plates and whatever it may be, I'll keep in this storage. So he kept 3 rooms: wine room, partying room. He knows what he wants actually. So atla. So anta nijanga ante ఇదేంటంటే పెళ్లి కొంచెం చేయించాను యాక్చువల్లీ. He was not married, now he is married. అదే అన్న, ఆ టైంలోనే అంత యాక్యురేట్ గా ఇది కావాలి ఇది కావాలి. Because the plus point, colors లో ఎక్కడ తను ఇన్వాల్వ్ అవ్వలే. He given me complete hold on the home. There was no female from his home actually. He is the only person used to meet me. So if you see, I have done completely with my choice anamata. Adi okkati tanu undu cheyinchukunnaru. Actually she had a call with my mother sometimes. They spoke with their over the phone. Actually I just explained only my views to her and just listen according to the views. Okay.
ఇల్లు మొత్తం చాలా నీట్ గా మెయింటైన్ చేస్తారు. అండ్ ఇది ఎప్పుడు కట్టినా సరే రీసెంట్ గా కట్టినట్టు అనిపించింది. సో వాడిన మెటీరియల్స్ కావచ్చు, లేదంటే ప్రవీణ్ గారి యొక్క మార్క్ కావచ్చు, నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో 3plex లో అండ్ అంటే కస్టమర్ కి ఎలా కావాలో వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం అండ్ వాళ్ళు అనుకున్న ప్రైస్ దాటకుండా వెళ్ళటం అనేది చాలా ఇంపాసిబుల్ చెప్పాలంటే. సో ఒకసారి మాట్లాడదాం, ఇంటికి ఓనర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు పవీస్ ఇంటీరియర్స్ ప్రవీణ నిజంగానే లేకపోతే నాకు చెప్తుందా వాళ్ళతో ఒకసారి మాట్లాడు, ఎందుకంటే కస్టమర్ రివ్యూ మెయిన్ ఉంటుంది. సో రేపొద్దున ప్రవీణకి కస్టమర్స్ రావాలన్నా సరే వీళ్ళు చెప్పేది చాలా కీలకం అనమాట. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎంతవరకు డివియేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వీళ్ళకి కావాల్సిన కస్టమైజేషన్ ఉందా, లేకుంటే ఏమన్నా చేంజ్ చేసిందా అంటే ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. అంటే ఏంటి ప్రవీణ గారితో మీ జర్నీ ఎలా ఉంది? ఆవిడ అనుకున్నట్టుగానే చేసిందా, ఎక్కడన్నా డీవియేషన్స్ ఉన్నాయా? మాకు ఫస్ట్ ఆమె జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మాకు దీని గురించి ఏం తెలియదు, కానీ ఆమె చెప్పడము మాకు కొంచెం ఇది అర్థమయ్యాక దాని గురించి చాలా మాకు అనుకూలంగా బాగా చేసింది. ఓకే, అలా చెప్పమన్నారా మేడం? అలా చెప్పాను కదా, మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను. అంటే నాకు నచ్చినందుకు చెప్పా. మా ఫ్యామిలీలో ఒక నెంబర్ లా అయిపోయింది మాకు. ఓకే, అదే అదే. సో అంటే మీకు తగ్గట్టు అంటే మీకు కొన్ని ఉంటాయి, లైక్ గుడి దగ్గర నాకు ఇది కావాలి, కిచెన్ లో ఇక్కడ ఇది ఉండాలి. ఎందుకంటే అప్పటికి ఈ ఇల్లు అయితే ఇంటీరియర్ చేసినప్పుడు వదిన రాలేదు. ఇంకా అజమాయిషి మొత్తం మీదే ఉండేది కదా. మాకు దేవునిల్లు ఇట్లా ఒక రూమ్ ఉండాలి అనుకున్నాం. అంటే అట్లా కాదు, ఇట్లా అయితే బాగుంటది అని అట్లా సెట్ చేసి ఇచ్చింది దేవుని రూమ్. మాకు స్పేస్ కోసం అలా చేసింది, చాలా బాగా అనిపిస్తుంది మాకు అది. ఫైనల్ గా అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? ఎన్ని మార్కులు ఇస్తారు? 5 మార్కులు 4 ఇచ్చేస్తాను. 4 ఇచ్చేసారా? ఒకటి ఎందుకు ఇచ్చారు? అంటే ఇక మొత్తం ఇస్తే ఆమెను ఇక ఇది చేసినామంటారు కదా, అలా అని చెప్పి 4 ఇస్తామన్నాం. అట్లాగా అంతే మళ్ళా అంటది కదా, అందుకనేసి. పెళ్ళవక ముందు, మీరు పెళ్ళైన తర్వాత, అంటే మామూలుగా మీకు సో ఆ రిలేషన్ చెప్తున్నాను అనమాట. మీరు మీకు పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అంటే ఓకే పర్లేదు బాగానే అనిపించిందా, మళ్ళీ లోపల వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు, అంటే మీ ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఆ టైం కొంచెం చెప్పుకోలేము బేసిక్ గా మనం. బాగానే అనిపించింది. She's newly married just 1 month back. So ఒకసారి అన్నతో మాట్లాడదాం, ఎందుకంటే అన్న తన బుధస్కంధాలపై మోసి యాక్చువల్గా, ఎందుకంటే ఆవిడ రాకముందే ఈయన మొత్తం సెట్ చేసి ఆవిడ కోసం పెట్టి అండ్ చాలా ఇదిగా దీన్ని తీసుకొని, ఎందుకంటే మనం ఉండే ఇల్లు కోసం చాలా డబ్బులు ఖర్చు పెడతాం. సో ఆ డబ్బులు ఖర్చు పెట్టడం కంటే కూడా ఒక రైట్ పర్సన్ ని ఎన్నుకొని ఇంటీరియర్ డిజైన్ చేయించుకోవడం, ఇల్లు కట్టించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో అంటే ఇప్పటిదాకా ఏం చేసినా సరే మనం మన ఇల్లు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే మీరు ఇంటీరియర్ కానీ, లేకపోతే మీ ఇల్లు కొనుక్కునే విషయంలో కానీ, కట్టుకునే విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే కలకాలం మన పిల్లలు అందరూ మన ఎమోషన్స్ ఇవన్నీ సంతోషంగా ఉండాలి. కాబట్టి ఒక బెస్ట్ ఇంటీరియర్ కానీ, ఒక బెస్ట్ బిల్డర్ కానీ ఎంచుకోండి. సో ఒకసారి అంతా మాట్లాడదాం, ఎందుకంటే మొత్తం డిజైన్ చేసింది అన్నే, కానీ చూడడానికి మాత్రం చాలా సింపుల్ గా రాయల్ గా అనిపిస్తుంది, కానీ మ్యాటర్ చాలా ఉంది అందులో. అని చెప్పండి అసలు ఏంటి? యాక్చువల్గా ఇల్లు తీసుకోవడం కన్నా అదొక టాస్క్ అయితే, ఇప్పుడు దీనికి ఇంటీరియర్ ఎట్లా చేయడం అనేది సీరియస్లీ ఇంకో వెరీ బిగ్ టాస్క్ యాజ్ ఆఫ్ నౌ నవేడేస్. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఈజ్ కాంపిటీషన్ వరల్డ్ ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఇక్కడ చూసింది ఇంకో ఇంట్లో కనిపించలేదు, ఇంకో ఇంట్లో చూసింది ఇంకో ఇంట్లో కనిపించలేదు. సో మై మోటో వాస్ టు సాటిస్ఫై ఎవ్రీ వన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీ వన్ షుడ్ సాటిస్ఫై ఫ్రమ్ ఆల్ ద ఎండ్స్, బికాస్ మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ టాస్క్ విల్ కమ్ హియర్. ఇప్పుడు ఒకరికి ఇది నచ్చొచ్చు, ఒకరికి అది నచ్చొచ్చు, ఒకరికి ఇది నచ్చొచ్చు, కానీ ఎవరికి అందరికి నచ్చేటట్టుగా ఉండాలి. ప్లస్ ఇవన్నీ ఎన్ని చెప్పినా ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది, తక్కువ బడ్జెట్ అని. సో ఇదితో పాటు అది కావాలి, కాబట్టి అది కావాలి, ఇది కావాలి. కాబట్టి ఏం చేద్దాము, ఎట్లా చేద్దామని ఐ వాజ్ యాక్చువల్లీ సర్చింగ్ ఫర్ దట్ అనమాట. దెన్ యాక్చువల్లీ ప్రవీణ, ఐ థింక్ she is really a God given sister or God given friend or whatever it may be. But she is actually, as of now, she is a family member. So one of my colleague Santosh and my cousin tane interview చేశారు. At the same time, when Pravina came to visit this house, 3 of other interior visited same side, but she don't know who is them. నేను యాక్చువల్గా ఎందుకో తెలియదు, నాకు ఆమె ద వే షీ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ నాకు నచ్చింది అనమాట. లైక్ డిజైనింగ్ ఏంది ఏం సంగతి అని.
యాజ్ ఆఫ్ నేను కాస్ట్ కటింగ్ మాట్లాడాను, ఓన్లీ నేను డిజైన్ వర్క్ గురించి మాట్లాడతాను. అంటే మీరు సాటిస్ఫై అయితే నేను ఏమైనా చేసింది ఒక 2 sides చూస్తాను యాక్చువల్లీ. అంటే దేర్ ఆర్ మెనీ పీపుల్, మెనీ ఫ్రెండ్స్, అంటే చాలా మంది ఉన్నారు. బట్ ఏంది ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనం ఎంత చేస్తున్నాము, వాళ్ళు ఎంత చేస్తారు అనేది ఇంపార్టెంట్, మనకి ఎంత అవుతుంది ఇంపార్టెంట్. మెనీ పీపుల్ కమ్ అండ్ గో, దే గివ్ అడ్వైజెస్ అండ్ బట్ నో వన్ విల్ గివ్ అస్ మనీ. సో నాకు మా కజిన్ సంతోష్ వాళ్ళ ఇంట్లో చూస్తాను, ఆమె ఇంట్లో వానికి కావాల్సిన ఎక్కువ ఇచ్చిందని నాకు అనిపించింది. అంటే వాడేం అడిగిండో దానికన్నా ఎక్కువ ఇచ్చింది. సో నాకు అది కూడా నచ్చింది. దాని తర్వాత ఇంకా 2 sides చూస్తాను. 2 sides చూసినాక ద వే నేను ఏంటంటే యాక్చువల్ నేను ఎవరు నమ్మనికే ఉండదు, నేను ఎవరు నమ్మను ఎక్కువ తొందరగా. అంటే ఇప్పుడు నేను సైట్లో ఉండాలి, పని చేసుకోవాలి అంటే కాని పని. ఇప్పుడు నేను 2 కావాలంటే కష్టం. నాకు ఆ మీద ఫస్ట్ థింగ్ నచ్చింది ఏంటంటే మీకు ప్రవీణ్ గారు దొరికి చూసాక ఫస్ట్ యాక్చువల్ జస్ట్ కాల్ చేసి జస్ట్ ఐ గేవ్ హర్ ఏ కాల్, క్యాజువల్ గా ఏదో ఇట్లా నార్మల్ చూసి వెళ్తుంది, చూద్దాం తర్వాత లే అనుకున్నాను. బట్ అట్లాంటి మైండ్ సెట్ లో నేను ఉన్నప్పుడు ఆమె 8:30కి వచ్చింది, 9:30కి ఆమెకు అడ్వాన్స్ ఇచ్చేసినాను. ఎందుకు అంటే ఫస్ట్ మీట్ లోనే యాక్చువల్ షీ ఆఫర్డ్ మీ కాఫీ, తర్వాత చేసుకున్నమాట. అయితే ఎందుకు అంటే నాకు ఫస్ట్ ఏముంది అంటే నేను పట్టించుకున్నవాడు కావాలి, ఏదో వదిలిపెట్టేసి నేను అటు తిరుగు ఇటు తిరుగు అనేది కష్టం. నాకు ఆమె పట్టించుకోవడం అనేది నచ్చింది. అంటే మనీ లాగా చూసుకోవాలనుకుంది, ఆమె ఇల్లు లాగా చూసుకుంది. నాకు ఆడ నచ్చింది కాబట్టి అవుట్పుట్ బాగుంది. అందుకని నేను ఫస్ట్ అది ఇచ్చి మాట్లాడినాక సెకండ్ థింగ్ కాస్ట్ కటింగ్ తర్వాత నేను ఒక ఫ్రెష్ మార్నింగ్ మళ్ళీ నేను మాట్లాడాను ఏంది అని అసలు, అంటే నీకు ఏం కావాలి, నీకు ఎట్లా కావాలి. నేను ఒకటే చెప్పినాను, కొంచెం బడ్జెట్లో చేయి, నాకు ఇంత బడ్జెట్ ఉంది, ఈ బడ్జెట్లో క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక మెటీరియల్ ఏం పడుతుంది అన్నది మనకు తెలియదు, కాకపోతే చూడండి అని చెప్పినాను. తర్వాత ఆమె నాకు చెప్పిన ఆమెకు ఐడియాస్, లైక్ ఇప్పుడు మందిర్ చూసారు మీరు, మందిర్లో స్టోరేజ్ వచ్చింది. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు యాడ్ ఎనీ ప్లాస్టిక్ చైర్స్ ఆర్ ప్లాస్టిక్ టేబుల్స్ ఇన్ మై హౌస్. దాని తగ్గట్టు వుడ్తోనే మొత్తం క్లోజ్ చేసినాను. అదొకటి. అంటే మీకు చిన్న బయట చేయాలంటే ఇది ఒకటి, మందిర్ ఒకటి, యాజ్ ఆఫ్ మనం కూర్చున్న టేబుల్ ఒకటి, ఇది అనుకోండి. ఇక్కడ కూడా ఏంది, నాకు ఐ డోంట్ వాంట్ వేస్ట్ దిస్ ప్లేస్. సో షీ సజెషన్ మీద ఇస్తాను, నాకేం కావాలనేది నా వ్యూస్ ఆమె చెప్తే దాని ప్రకారం ఆమె చేసుకొచ్చి వచ్చింది అనమాట. అందులో ఏమైతే ఆమె కిందనే ఇవ్వచ్చు, తప్పలేదు అది. ఎందుకంటే బికాస్ నాది చూసినాక నేను చాలా మందికి ఇప్పిస్తాను కదా, బికాస్ పీపుల్ విజిట్ మై హౌస్, దే అంతే కదా, చాలా మంది దే ఆర్ రికగ్నైజింగ్ మీ. వాళ్ళందరూ 10 మందిలో అరే సంతకాన్ని చూడు అది బాగుంది అట్లా అంటే దట్ క్రెడిట్ గోస్ టు హర్ కదా. ఫుల్ ఖుషి అయిపోతుంది. ఇప్పుడు మనీ ఏంది ఉంది ఇక్కడ కాబట్టి అక్కడ ఎక్కడ సంపాదించుకోవచ్చు, బట్ ద నేమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నేమ్ అండ్ ట్రస్ట్ ఇంపార్టెంట్. అంటే చాలా మంది ఉంటారు, ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 20 lakhs కోట్ చేస్తాం అనుకోండి, వాడో వీడో చెడగొట్టి దాన్ని 15 అంటారు, 14 అంటారు, 16 అంటారు, బట్ దే డోంట్ నో దట్ దే ఆర్ మిస్యూజింగ్ దట్ ఆర్ మిస్గైడింగ్ దేమ్ అని తెలియస్తలేదు. ఇప్పుడు నేను ఇది చేసేటప్పుడు చాలా మంది వచ్చి ఇది ఎందుకు అది ఎందుకు అన్నారు, బట్ నేను ఒక్కరోజు నాకు ఏమి చెప్పలేదు, బికాస్ వీ బోత్ ఆర్ క్లారిఫైడ్. అంటే మా ఇద్దరి మధ్య క్లారిటీ ఉంది, నాకేం కావాలి నువ్వేమి ఇస్తావు నాకు క్లారిటీ ఉంది, కాబట్టి మాకు డిస్కషన్ లేకుండా నీట్గా వచ్చేసింది. బట్ యాజ్ ఆఫ్ ఇప్పుడు నేను ఆమెతో పాటు నేను ఇప్పుడు సైట్లోకి వెళ్తాను, చాలా మంది ఏంటంటే ఇక్కడ మిస్లీడ్ అవుతున్నారు, అదెందుకు ఇది ఎందుకు అని. ఎందుకంటే ఫస్ట్ డే మాట్లాడినప్పుడు మాకు తెలిసి ఏం మాట్లాడమని, ఇప్పుడు పక్కకు వచ్చినట్టు చూసిపోతే ఏం కాదు, కానీ వాడికి ఇంకో ఐడియా ఇచ్చిపోతే వరకు వర్క్ మారుతుంది, అన్నీ మారుతాయి. ఇప్పుడు ఈమె మంచిగా చేస్తుందని చెప్పినంత మాత్రం ఆమెకైతే ఫ్రీగా చేయలేదు కదా, ఆమె కూడా కస్టమర్ ఆలోచించాలి, అదొకటి కస్టమర్ పాయింట్ అని అంటే నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చాలా మంది చూస్తారు కదా, కాస్ట్ కటింగ్తో పాటు డిజైనర్ అనేది ఆమె ఏం మామూలుగా లేదు కదా, ఆమె ఒక డిజైన్ చేసి దానికి ఐడియా ఇస్తుంది, దాని తగ్గట్టు మనం చేస్తున్నాం. ఇప్పుడు అందరూ ఒకటే పని చేస్తే ఎవ్రీవన్ విల్ నాట్ హ్యావ్ ద సేమ్ వాల్యూ, ఎవ్రీవన్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ డిఫరెంట్ వాల్యూస్ బికాస్ ఆఫ్ దేర్ టాలెంట్ అండ్ దేర్ హార్డ్ వర్క్. అది పీపుల్ రికగ్నైజ్ చేయాలని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. సో ఫైనల్గా కస్టమర్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు పవీస్ ఇంటీరియర్స్తో. సో వాళ్ళు చెప్పినట్టుగా అండ్ వీళ్ళకి ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి చాలా మంది చెప్పినా సరే ఇలా కాదు అలా కాదు ఇలా ఇది ఎందుకు పెట్టారు అని చెప్పినా సరే వాళ్ళకు క్లారిటీ ఉంది. అండ్ ప్రవీణ్ గారు చెప్పిన ఆ ప్లాన్తో వీళ్ళు కంప్లీట్గా సాటిస్ఫై అయ్యారు అండ్ అవుట్పుట్ కూడా వాళ్ళకి అలాగే వచ్చింది. సో ఒకసారి ప్రవీణ్ గారితో మాట్లాడదాం, ఎందుకంటే మరి కర్త కర్మ క్రియ ఆవిడే కాబట్టి ఒకసారి ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి మీ ఫీలింగ్ ఏంటి అబౌట్ దిస్ హౌస్? సంతోష్ యాజ్ చెప్పారు కదా నాకు వదిలేసారని, he told me his requirement, so I designed home as per his requirement. He has a basic things anamata, clutter free house, you don't want to add more colors atla very. I told you he was not married before, he was a bachelor, but I told him in future you're getting your wife also, we will design accordingly wherein you can settle down. You malli man furniture chesukolem kada,
సో ఆయనకు ఒక సిస్టర్ గా నేను ఒక ఇంట్లో ఏవేవి ఒక వదిన అన్న ఆవిడ మన ఇంట్లోకి వస్తే ఫ్యూచర్ లో మళ్ళీ ఆయన ఎక్కడ ఏది చేసుకోకుండా ఉండాలన్నదే మై మోటో, ఎస్పెషల్లీ ఫర్ దిస్ ప్రాజెక్ట్, బికాస్ హీ డజంట్ నో, హీ ట్రస్టెడ్ మీ. సో ఇఫ్ యు సీ, యు విల్ సీ దట్ ఫెమినైన్ టచ్ ఆల్సో ఇన్ దిస్ బుక్. థాంక్యూ. సో విన్నారు కదా ప్రవీణ్ గారి మాటలు. సో కంప్లీట్ గా అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఆవిడ డీవియేట్ అవ్వదు, దేన్ని కూడా ఇటు ప్రైస్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ ఎక్కడ హర్ట్ చేయకుండా పవీస్ ఇంటీరియర్స్ నిజంగా ఇంటీరియర్ డిజైన్ రంగంలో దూసుకుపోతుంది. సో దీంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సో ప్రవీణ గారి ఈ కొత్త ఇంటీరియర్ హౌస్ ఎక్స్ప్లోర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.